మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మరి ఈ కథలో ఒక పేద తండ్రి కొత్తగా పెళ్ళైన తన కూతురు అల్లుడు ఇంటికి వస్తున్నారని తెలిసి ఖర్చులు తగ్గించడానికి ఏవేవో ఆలోచనలు చేసి భార్యను ఎలా ఓదారుస్తున్నాడో మీరే చూడండి. కథ మొదలయ్యే ముందుగా నా కథలను ఇంతగా ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకువెళ్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? కైలాసపురం గ్రామంలో అప్పల్రాజు కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అతనికి కూతురు కొడుకు. భార్య పేరు రమణి. కూతురు శ్రావ్యకు పోయిన నెలలోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. అందరి దగ్గర అప్పులు చేసి తన కూతురు పెళ్లి కొద్దిగా ఘనంగా జరిపించడం వల్ల అప్పల్రాజు ఆ అప్పులను తీర్చే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఏమయ్యో అప్పల్రాజు, పగలంతా కూలి పని చేసి రాత్రులు ఈ హోటల్లో పనిచేస్తున్నావా అని అప్పలరాజు స్నేహితుడు కనకయ్య పలకరిస్తాడు. అవునరా కనకయ్య, పిల్ల పెళ్లి కోసం కొంచెం అప్పులు చేశాను, అవి తీర్చాలి కదా. పిల్లడు ఇంకా చదువుకుంటున్నాడు, ఎవరి మీద భారం పెట్టగలను చెప్పు అని అంటాడు. సరే అప్పలరాజు, కానీ ఈ హోటల్లో పనిచేస్తే ఏమాత్రం వస్తుంది చెప్పు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాచ్మెన్ ఉద్యోగం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు నీ కూలి పని చేసుకొని రాత్రి 7-8 గంటలకి అక్కడికి వచ్చావే అనుకో, వాళ్ళే ఒక గది ఇస్తారు. కాబట్టి కాపలా కాస్తూ పడుకోవచ్చు, డబ్బులు కూడా బాగానే వస్తాయి అని అంటాడు. అప్పలరాజు సరేనని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ లోపల రమణి అప్పలరాజుకు అన్నం వడ్డించి కూర్చుని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి అప్పలరాజు, ఏమిటి రమణి అంత దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రమణి, ఏమీ లేదండి, అమ్మాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అమ్మాయి దగ్గర నుండి ఉత్తరం వస్తే సంతోషించాలి కానీ ఇలా దిగాలుగా కూర్చున్నావేంటి అని అంటాడు. అప్పుడు రమణి, అది కాదండి, వాళ్ళుంటున్న ఇంటికి ఏదో మరమ్మతులు చేసుకుంటున్నారంట. అమ్మాయి వాళ్ళ అత్త మామ పక్కనున్న చిన్న గుడిసెలో ఉండిపోతారంట. అమ్మాయి అల్లుడు మాత్రం 1 నెల రోజులు ఇక్కడే ఉండడానికి వస్తున్నారంట. వాళ్ళకి అన్ని మర్యాదలు చెయ్యాలంటే చాలా డబ్బులు ఉండాలి కదండి. అప్పులు వాళ్లకు డబ్బులు సరైన సమయంలో ఇవ్వకపోతేనే వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ కొత్త దంపతులను ఎలా ఇబ్బంది పెట్టగలము? ఏం చేయాలో నాకేం తెలియటం లేదండి అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడు అప్పలరాజు, రమణి, పిల్లలు ఎప్పుడొస్తున్నారు? వచ్చే సోమవారమా? అవునండి అని రమణి అంటుంది. అప్పుడు అప్పలరాజు, ఈరోజు మంగళవారం, అంటే ఇంకా 5 రోజులున్నాయి. నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తానులే. ముందుగా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్లోకి ఏమేమి కావాలో ఏమేమి ఉండాలో రేపు ఉదయం ప్రవీణ్ గారి చేత లిస్టు రాయించుకుంటే సరిపోతుంది అని అంటాడు. అప్పలరాజు త్వరగా తెల్లవారే నిద్రలేచి రమణిని లేపి ప్రవీణ్ని కూడా నిద్రలేపి పుస్తకం పెన్ను ఇచ్చి కూర్చోబెడతాడు. అప్పుడు అప్పలరాజు ఇలా అంటాడు రమణితో, ఇప్పుడు చెప్పు రమణి, కూతురికి అల్లుడికి ఏమేమి కావాలో ఉదయం నుండి మొదలుపెట్టు అని అంటాడు. రమణి, అలాగేనండి, ఉదయమే టీ కాఫీలు ఇస్తాం కదా, దానికి పాలు కావాలి, రోజూ గేదె పాలు వేయించుకోవాలండి అని అంటుంది. అప్పుడు అప్పలరాజు, ఒరేయ్, పాలు అని రాసి సావిత్రమ్మ అని రాయరా అని అంటాడు. అప్పుడు ప్రవీణ్, నాన్న, సావిత్రమ్మ అనే పేరు మీద ఏ పాలు ప్యాకెట్లు ఉండవు నాన్నా అని అంటాడు. అప్పుడు అప్పలరాజు, రే, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సావిత్రమ్మ ఇంటి ముందు గోడ విరిగిపోయింది, అది పూర్తిగా విరగ్గొట్టి కొత్తది కట్టమంది. ఆవిడ గేదె పాలు అమ్ముతుంది కదా, ఆ గోడ ఏదో కట్టేస్తే మనం డబ్బులకు బదులు ఆవిడ దగ్గర గేదె పాలు తీసుకోవచ్చు అని అంటాడు. ఆ మాటలకు తల్లి కొడుకులు ముఖముఖాలు చూసుకుంటారు. ప్రవీణ్, అబ్బా నాన్న, నువ్వు సూపర్ అని అంటాడు. రమణి, ఇప్పుడు చెప్పు, తర్వాత ఇంకేం కావాలో అని అప్పలరాజు అంటాడు. రమణి, టిఫిన్లు చేయడానికి పప్పులు, బియ్యాలు, పోపులు, రేషన్ సామాన్లు కావాలండి అని అంటుంది. అప్పుడు అప్పలరాజు, ఒరే ప్రవీణ్, రేషన్ సామాను పక్కన షావుకర్ భద్రయ్య అని రాయరా. ఇతనేం చేయమన్నారండి అని రమణి అంటుంది. అప్పుడు అప్పలరాజు, అతను సామాన్లు పెట్టుకోవడానికి చిన్న గది కట్టమన్నాడు, అది కట్టేస్తాను, డబ్బులకు బదులు సామాన్లు కట్టమంటాను అని అంటాడు. తర్వాత ఇంకేం కావాలి అని అడుగుతాడు అప్పలరాజు. రమణి, ఏమండి, టీవీ కనెక్షన్ పెట్టించండి,
అని అడుగుతుంది. అప్పుడు ప్రవీణ్ వెంటనే నానా టీవీ కనెక్షన్ పక్కన ప్రసాద్ మావయ్య అని రాయినా అని అంటాడు. అప్పుడు అప్పలరాజు అవునరా, రేపే మావయ్య వాళ్ళ ఇంట్లో చిన్న పని ఉంది. ఏమండి, గదిలో ఫ్యాన్ పనిచేయడం లేదండి, దాన్ని రిపేర్ చేయించాలి. అలాగే అలాగే, సరే ఫ్యాన్ రిపేర్ పక్కన చిన్న బాబాయి అని రాయిరా అని అప్పలరాజు ప్రవీణ్తో అంటాడు. ఏమండి, కాయగూరలు పండ్లు కూడా ఉండాలి కదండి అని అంటుంది. ఒరే ప్రవీణ్, కాయగూరలకు కాంతమ్మత్త, పండ్లకేమో రంగయ్య బాబాయ్ అని రాసాయి అని అంటాడు. ఏమండి, ఇంట్లో దుప్పట్లు లేవు, ఒక 2 దుప్పట్లు కూడా కావాలండి అని అంటుంది. అప్పుడు అప్పలరాజు రమణి, నీ పాత చీరలు ఉన్నాయి కదా, వాటితో దుప్పట్లు కుట్టేసాయి సరిపోతుంది అని అంటాడు. ఇంకేమైనా మిగిలిపోయాయా చెప్పు చెప్పు అని అప్పలరాజు అడుగుతాడు. ఇప్పటికైతే ఇవే గుర్తున్నాయండి. అవును, పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలి అని అంటుంది రమణి. అప్పుడు అప్పలరాజు అవునా, పర్వాలేదులే, ఈరోజు రాత్రి నుండి నేను వాచ్మెన్ డ్యూటీకి వెళ్తున్నాను. అప్పులు వాళ్ళకు కట్టేయగా మిగిలిన డబ్బులుంటే వాళ్ళకు బట్టలు కూడా పెడదాంలే అని అంటాడు. అప్పుడు ప్రవీణ్ నాన్నా, దాని సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పలరాజు నీకెక్కడి నుంచి వస్తాయరా డబ్బులు అని అడుగుతాడు. ఆదివారాలు ఎలాగో ఖాళీగా ఉంటున్నాను కదా నాన్న, ఆ టైంలో క్యాటరింగ్లకు లేకపోతే ఇంకేదైనా చిన్న పనిలోకి వెళ్ళిపోతాను. నా చదువు పాడవుతుందని మీరు అస్సలు దిగులు పడద్దు, ఎందుకంటే ఇలా చాలామంది నా ఫ్రెండ్స్ పని చేసుకుంటూ చదువుకుంటున్నానన్నా అని అంటాడు. అప్పుడు అప్పలరాజు సభాష్ నాన్న, తల్లిదండ్రులకు ఇప్పటి నుండే సాయంగా ఉండాలి అనే మీలాంటి పిల్లల ఆశయాలు ఆశలు చాలా బాగున్నాయి అని అంటాడు. రమణి ఏమండి, అమ్మాయి అల్లుడు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నేను కూడా ఏదో ఒక పనిలోకి వెళ్తానండి. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం పని చేయాలి చెప్పండి, అలా మీకు కూడా సాయపడినట్లు ఉంటుంది, మన అప్పు కూడా త్వరగా తీర్చినట్లు ఉంటుంది అని అంటుంది. అప్పుడు అప్పలరాజు చాలా మంచిది రమణి, మంచి నిర్ణయమే తీసుకున్నావు. సరే సరే, టైం అవుతుంది, వంట చెయ్యు, పనికి బయలుదేరాలి అని కంగారు పడతాడు అప్పలరాజు. ఇక కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అల్లుడు రానే వచ్చారు. కనకయ్య రమణి వారికి అన్ని మర్యాదలు చేసి బట్టలు పెట్టి ఇంటికి పంపిస్తారు. రమణి ఇలా అంటుంది, అసలు కూతుర్ని అల్లుడిని ఎలా చూసుకుంటాం అని భయపడ్డాను, కానీ అన్నీ చక్కగా కుదిరి వాళ్ళని సంతోషంగా వాళ్ళ ఇంటికి పంపించాం కదండి అని అంటుంది. అప్పుడు అప్పలరాజు అందుకే పెద్దలు ఊరికనే అనలేదు, మనసుంటే మార్గం ఉంటుంది అని. అంతే కదండి, ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఏమైనా అడ్డంకులు వచ్చాయనుకోండి, ఆగిపోవడం కన్నా చక్కగా ఆలోచించి వాటికి పరిష్కారం కనుక్కోవడం చాలా మంచిది కదా. ఏమంటారు? మీకు ఈ కథ నచ్చితే దయచేసి కామెంట్ ద్వారా తెలపండి. అలాగే ఈ కథకి ఒక లైక్ ఇస్తే ఈ కథ చాలామందికి చేరుతుంది. కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.